కంప్లైంట్ రిజిస్టర్ చేయాలి. ఆ? కంప్లైంట్ రిజిస్టర్ చేయాలి. ఏం కంప్లైంట్? మర్డర్ కేసు. మర్డరా? ఎక్కడా? ఎప్పుడు జరిగింది? ఇక్కడే, మొన్ననే జరిగింది. ఎవరు చేశారు? ఆధారాలు ఉన్నాయా? ఇదిగో, వీళ్ళే చేశామని ఒప్పుకున్నారు. ఎస్పీ రమేష్ చంద్ర కేసా? మా చైతన్య మర్డర్ కేసు కూడా. మేము ఆల్రెడీ ఈ కేసు డిపార్ట్మెంట్ తరఫున ఫైల్ చేశామమ్మా. నా కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేయండి. ఎందుకంటే నేను కూడా ఈ కేసులో బాధితురాల్ని. కేసు రిజిస్టర్ చేశామని చెప్తున్నాం కదా, అర్థం కదా? మేము చేసామని చెప్తున్నాం కదమ్మా, వేరే కేసు అవసరం లేదు. మీరు వెళ్ళండి. నా కాబోయే భర్తను చంపేసిన వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయమంటే వద్దంటారేంటి? మధ్యలో మీకేంటండి ప్రాబ్లం? అది కాదమ్మా. ఏది కాదు సార్, తనకు అన్యాయం జరిగిందని ఈ అమ్మాయి మొరపెట్టుకుంటూ ఉంటే కనీసం పట్టించుకోరా? అది కాల్చి చంపిన వారి సాక్ష్యాధారాలు చేత పట్టుకుని మీ స్టేషన్కి వచ్చింది, కనీసం కేసు రాసుకోరా? సార్, మీకు తెలుసు రోజు ఎంతో మంది అమాయకులు చస్తున్నారు సార్, కానీ ఒక్కరికి ధైర్యం లేదు ముందుకొచ్చి ఇటువంటి కేసు పెట్టడానికి. చివరికి ఈ అమ్మాయి ధైర్యం చేసి ముందుకొస్తే ఇలా ప్రవర్తిస్తారా? అసలు ఆడవాళ్ళతో ప్రవర్తించే తీరిదేనా? మీరు డిపార్ట్మెంట్ తరఫున కేసు రాసుకోండి. తన తరఫున కేసు ఈ అమ్మాయి నమోదు చేస్తుంది. స్వప్న, మీకు తెలియదేముంది? ఈ కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన అమ్మాయికి ఒరిగేది ఏమీ లేదు. ఒకవేళ నేను ఈ కంప్లైంట్ తీసుకున్నా తర్వాత ఎంక్వైరీలన్నీ కమిషన్లన్నీ బోర్డంత దత్తంగా ఉంటుంది. ఈ లోపు ఎన్ని గవర్నమెంట్లు మారుతాయో, ఎవరెవరు ఎలాంటి ప్రశ్నలు తీసుకొస్తారో తెలియదు. అసలే ఈ కేసు పోలీసులకి నక్సలైట్లకి మధ్య ఉంది. ఈ కేసు ఎప్పుడులో తేలదు. ఒకవేళ తేలినా రిజల్ట్ ఎలా ఉంటుందో కూడా చెప్పలేం. మీరు జర్నలిస్టులు, మేము పోలీసులు. దిస్ ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ అవర్ డ్యూటీ. కానీ మధ్యలో ఒక అమాయకురాలు నలిగిపోతుంది. ఇవన్నీ తెలుసుని కూడా మనం అమ్మాయికి చెప్పకపోవటం మన పొరపాటు అవుతుందేమో. ఒక్కసారి ఆలోచించండి. ఆయన చెప్పేదానిలో వాస్తవం లేకపోలేదు. ముందు ముందు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు ఫేస్ చేయగలరా? ఆలోచించుకోండి. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా పర్వాలేదు. ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్.